సిచువేషన్ ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకి ఫోన్ చేస్తాను. ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు? ఇక్కడ కనిపిస్తున్న ఈ గుండు వెధవ వీడి పేరు భాడకవ్. వీడి పేరు వేరే ఉందిలేండి, నేనే భాడకవ్ అంటున్నా. ఏంటమ్మా అలా తిట్టొచ్చా అనుకుంటున్నారా? ఎస్, వీడు చెప్పాడండి భాడకవ్ అంటే అది తిట్టు కాదు అని, అందుకనే అదే పేరు బాగుంది కదా అని పెట్టాను. ఇక వీడు ఏమేమి వాగాడు అంటే ఎవరిని వదలలేదు. రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్, నిహారిక, బాలకృష్ణ, ఇలా ప్రతి ఒక్కరిని పర్సనల్ టార్గెట్ చేస్తున్నాడు. ఇలా భాడకవ్ నాకు తెలియక అడుగుతాను, పర్సనల్ టార్గెట్ చేస్తేనే కామెడీ షో ఏంట్రా? అసలు ఆ ఎదురుగా నవ్వే వాళ్లకు కూడా బుద్ధి ఉండాలి. ఈవెన్ ఇంకా దాంట్లో ఫ్యాన్స్ ఉన్నారంట. ఫ్యాన్స్ ఉంటే మీ యొక్క అభిమాన హీరోని అలా పర్సనల్గా టార్గెట్ చేస్తుంటే ఏం చేస్తున్నారు, ఏం గాడిదలు కాస్తూ ఉన్నారు నాకు తెలియక అడుగుతున్నాను. అసలు రామ్ చరణ్ గారిని భాడకవ్ అన్నాడు. భాడకవ్ అంటే పెళ్ళాం కాళ్ళు పిసికేవాడు భాడకవ్ అంట. ఒరే అడ్డగాడిద, నీకు అసలు పెళ్ళయిందా? నీకెవడిస్తాడులే, గుండు పైన గుండు, కింద బట్ట పొట్ట అన్నీ ఉన్నాయి, నీకెవడిస్తాడు పిల్లని? నీకు తెలియదురా, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అనేవి నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలాంటి పనికి మాలిన కూతలు ఎన్నైనా కూయగలవు. వాళ్ళు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారా. ఉపాసన గారి కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల గురించి నీకు ఎందుకురా భాడకవుగా? రామ్ చరణ్ సంపాదన కంటే ఉపాసన గారి సంపాదన ఎక్కువంట. అందుకే రామ్ చరణ్ గారు ఉపాసన గారి కాళ్ళు పడతాడంటే డబ్బులు కావాలంటే. ఇంకా ఇలాంటి వాడిని తన్నాలా ఏం చేయాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ డిసైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం డోసేజ్ కొద్దిగా ఇచ్చారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఓవర్గా రియాక్ట్ కాలేదు, చూద్దాం. నెక్స్ట్ నిహారిక గారు, అమ్మాయి ఏం చేసిందిరా? మ్యారేజ్ బ్రేక్ అయితే అది రెండు పక్కల మిస్టేక్స్ ఉంటేనే రా భాడకవ్ బ్రేక్ చేసుకునేది. ఎవడు కావాలని మ్యారేజ్ లైఫ్ని బ్రేక్ చేసుకోవాలి అనుకోడు, హ్యాపీగా ఉండాలి అనుకుంటాడు. అలానే పెళ్లి చేసుకుంటారు. అది కూడా లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్, ఏదైనా సరే నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని పెళ్లి చేసుకుంటారా భాడకవ్. అంతేగాని అందులో డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ డివోర్స్ తీసుకోకూడదు. అక్కడే హెరాస్మెంట్ ఉన్నా ఏదున్నా వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకున్నారా డివోర్స్ భాడకవ్. ఇంకా వీడేమంటాడు, పవన్ కళ్యాణ్ గారిని నిహారిక ఫోన్ చేసి అడిగిందంట, బాబాయ్ నీ అంత ఎక్స్పీరియన్స్డ్ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎక్కడ సైన్ పెట్టాలో నాకు తెలియట్లేదు, కొంచెం సజెస్ట్ చేయవా అని అడిగిందంట. ఈ భాడకవ్ గాడు మరి అక్కడ వాళ్ళు కెమెరాలు పెట్టి చూస్తూ ఉన్నాడు కదా, అన్నీ ఇష్టం వచ్చిన కారు కూతలు అన్నీ కూస్తూ ఉంటే అక్కడ ఎదురుగా కూర్చున్న మనుషులు ఇంకా నవ్వడము, అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయిని అంతలా కించపరుస్తుంటే మీ బుద్ధి జ్ఞానం ఎక్కడ పెట్టుకొచ్చారమ్మా? ఇదేనా స్టాండప్ కామెడీ అంటే? ఇది స్టాండప్ కామెడీ కాదు, స్టాండప్ రోత. వాళ్ళ గ్రడ్జ్ అంతా కూడా పర్సనల్గా టార్గెట్ చేసి తీర్చుకోవడానికి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకోవడానికి ఎదవలు స్టాండప్ కామెడీ అని ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఇది చాలా దాదాపుగా ఒక 5 years నుంచి ఈ తరహా ప్యాషన్ అంటారో దీన్ని ఏమంటారో స్టార్ట్ అయింది. సో ఇలాంటి వాళ్లకు సరైన పనిష్మెంట్స్ ఉంటేనే ఇంకా నలుగురు పిచ్చి కుక్కలు వాగడానికి భయపడాలి. ఇక నందమూరి గారి నుంచి, ఏరా నందమూరి గారి గురించి ఏం తెలుసా రా, ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో వెళ్ళి చూడరా ఆయన యొక్క డెవలప్మెంట్. అవి వద్దులేరా, అవి వద్దు భాడకవుగా. ఒక్కసారి ఆయన చేసే సోషల్ సర్వీస్ బసవతారకం హాస్పిటల్స్లో కావచ్చు, ఇంకెక్కడైనా వెళ్ళి చూడరా భాడకవ్. మాట్లాడడానికి, టార్గెట్ చేయడానికి ముందు ఒక్కసారి వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారని ఇంకితం ఉన్నవాడు ఎవ్వడూ కూడా పర్సనల్ టార్గెట్ చేయడు. పవన్ కళ్యాణ్ గారు మనకు డిప్యూటీ సీఎం రా భాడకవ్. ఒక హోదాలో ఉండే మనిషిని నువ్వు పర్సనల్ టార్గెట్ చేశావు అంటే మేబీ నువ్వు ఏదో వ్యూస్ కోసమో ఇంకేదో చేసినట్టుగా లేదు, కావాలనే వాళ్ళందరినీ పర్సనల్ టార్గెట్ చేసినట్టుగా, మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి. ఆయన డివోర్స్ తీసుకుంటే నీకేంటి, ఏం చేస్తే నీకెందుకురా భాడకవ్? నీకెలాగో పెళ్ళి లేదు, పెటాకులు లేదు, వాళ్లకు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో డివోర్స్ తీసుకుంటే నీకెందుకురా నొప్పి గుండెదవా? ఇక ఎన్టీఆర్ని చూసి పొట్ట పెంచాడంట. మరి ఇప్పుడు ఎంత బాగున్నాడరా ఎన్టీఆర్ స్లిమ్గా. మరి నీకేమైంది? ఆ పొట్ట, గుండు, వెంట్రుకలు పెంచరా. నీకు దమ్ముంటే ఆ గుండు పైన వెంట్రుకలు పెంచి చూపించరా. ఎన్టీఆర్ ఎలా కావాలో అలా మౌల్డ్ చేసుకుంటాడు కదా తన బాడీని. ఒక్క స్టెప్ వేసి చూపించరా ఎన్టీఆర్ గారిని.
లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడో పొలిటికల్గా నిలబడడానికి, ఒక్క స్ట్రగుల్ అయినా నువ్వు ఫేస్ చేసుంటావా? ఫేస్ చేసుంటే నీకు ఇప్పుడు లైఫ్ పైన పక్క వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ పైన టార్గెట్ చేసేంత నీచమైన స్థితికి నువ్వు దిగజారి ఉండవులే. నీకు ఇవి వ్యూస్ కోసమో, డబ్బు కోసమో, లేకపోతే ఎవరో ఇచ్చే డబ్బు కోసమో కకృతి పడే ఎదవలు మాత్రమే ఇలాంటి పర్సనల్ టార్గెట్స్ చేస్తూ ఉంటారు. సో మై డియర్స్, ఇది ఈరోజు వీడియో.